సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం బొక్కస్గావ్లో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పీఎస్ఈఎస్ సొసైటీలో అవినీతి జరిగిందంటూ రైతులు అధికారులను నిలదీయగా రెండు వర్గాల రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తోపులాటకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ నిర్వహించారు. ఇక పోలీసుల చర్యపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొంతసేపు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఇదిలా ఉండగా రైతులు చెప్పిన సమస్యలను నమోదు చేసుకున్నామని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి తెలిపారు. ఇక బొక్కస్గావ్ గ్రామంలో ఆమె మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జొన్నల కాంట నిర్వహణను సొసైటీ ద్వారానే నిర్వహించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. వాహనాల కొరత లేకుండా చర్యలు చేపడతామని, రైతుల న్యాయపరమైన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏవైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఈ డిమాండ్ కూడా నోట్ చేసుకున్నాం. మనం అన్ని కూడా మన రూల్స్ అయినా కూడా ప్రభుత్వం అయినా కూడా రైతులకు ఇబ్బంది కాకుండా దాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నాం. ఏదైతే మీరు చిన్న చిన్న సమస్యలు చెప్పారో వాటిని వెంటనే మేము ఎంక్వైరీ చేసి కరెక్ట్ యాక్షన్ తీసుకుంటాము. అల్టిమేట్లీ ప్రభుత్వం గోల్, అడ్మినిస్ట్రేషన్ గోల్ ఏంటి, రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యం కొనాలి. అట్లనే జొన్న గురించి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ రిక్వెస్ట్ కూడా మేము పరిగణిస్తాం. ఇప్పటికి కడపల్లో ఉంది ఒకటి కాంట, కానీ మీకు అది దూరం అవుతుందని కూడా చెప్పారు. సొసైటీకి ఇవ్వమని కూడా అడిగారు. ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నానండి. లుకింగ్ ఇట్ మనం ఏదైతే సమస్య ఉందో అవన్నీ పరిష్కారం చేద్దాం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా కూడా మీరు వెహికల్ ఇష్యూ గురించి చెప్పినారు. దాన్ని కూడా మేము ఇమ్మీడియట్ గా ప్రయారిటీలో ఇక్కడ బొక్కస్గావ్ లో రైతులకు ఇబ్బంది కాకుండా సాల్వ్ చేస్తాం. రైతులు నిన్న వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే మనం ఇక్కడికి వచ్చినాం. మీరు ఒకసారి వచ్చి చూడండి అని చెప్పినారు. అందుకే వచ్చినాం. రైతులందరినీ విన్నాము. వాళ్ళు చెప్పేవన్నీ కూడా న్యాయంగానే చెప్తున్నారు. కాబట్టి దాంట్లోకి చూస్తాం. ఓకే, చూసి ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్. సందీప్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిసర ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు విషయం కావచ్చు, జొన్నల కొనుగోలు విషయంలో కొంత కాలంగా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏవైతే కొనుగోలు కేంద్రాలు ఉంటాయో ఆ కొనుగోలు కేంద్రాల వద్ద సరైన రీతిలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం, లారీల కొరత, తర్వాత హమాలీల కొరత నిరంతరం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు బొక్కస్గావ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఇది సిర్గాపూర్ మండలం కిందకు వస్తుంది. సిర్గాపూర్ మండల సమీపంలోని బొక్కస్గావ్ లో ధాన్యం కొనుగోలు విషయంలో ఒక ఇష్యూ ఉంటే, రెండోది పిఎస్ఈఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించిన ఆ స్థానిక చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన అవినీతికి పాల్పడినారని చెప్పి కొంతమంది రైతులు అయితే ఆరోపించారు. ఈ నేపథ్యంలో మరో వర్గంగా ఉన్న రైతులు ఒక వర్గాన్ని దాడి చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, ఆ జొన్నల కేంద్రం కొనుగోలు కేంద్రం కలుగుతున్న ఇబ్బందులకు పరిశీలించేందుకు వచ్చిన నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కొద్దిసేపు అటు వస్తున్న క్రమంలోనే రెండు వర్గాల వారిగా రైతులు విడిపోయి వాళ్ళు ఆందోళన దిగారు. దీంతో పోలీసులు అయితే రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఒక వర్గం రైతులు ఆందోళన తీవ్రతరం చేయడంతోనే ఈ ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే బొక్కస్గావ్ లో ప్రస్తుతం అయితే కొనుగోలు కేంద్రం కొనసాగుతుంది. అది సరైన రీతిలో లేదు. ధాన్యం కొనుగోలు కావచ్చు, తర్వాత జొన్నల కొనుగోలు సరైన రీతిలో జరగడం లేదు. కొంత అవినీతి జరుగుతుంది. కొనుగోలు సమయంలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి రైతులు కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు కొంతమంది. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులు ఇప్పటికీ ఆదేశించామని కూడా తెలియజేశారు. అయితే లాఠీ చార్జ్ చేయడం అనేది అక్కడ కొంత ఉద్రిక్తకు దారితీస్తుంది. ఒక వర్గానికి ఏర్పడ్డ రైతులు ఎవరైతే ఉన్నారో వారు మరో వర్గంపై దాడి చేసే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎంతగా సముదాయించినప్పటికీ వినకపోవడం, అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే సందర్భంలో పోలీసులు లాఠీలు వినిపించారని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో సిఐ డౌన్ డౌన్ అంటూ అక్కడ కొంతమంది రైతులు అయితే నినాదాలు కూడా చేసిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఏదేమైనా రైతులు ఆందోళన చేయడం ఒక విధమైన అక్కడ ఉద్రిక్త కారణమైతే పోలీసులు లాఠీచార్జ్ చేయడం కొంత ఉద్రిక్త పరిస్థితులకు మరింతగా పెంచాయని చెప్పుకోవచ్చు.
స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు శాంతియుతంగా ఏదైతే శాంతి వాతావరణం నెలకొల్పేందుకే ఈ ప్రయత్నం చేశామని చెప్తున్నప్పటికీ రైతులు మాత్రం పోలీసుల తీర్పునైతే ఖండిస్తున్నారు. ఎందుకంటే తమ ధాన్యం కొనుగోలు క్రమంలో ఆందోళన చేయడం అనేది తమ హక్కు అని చెప్పి వారు రైతులు చెబుతూ ఉన్నారు. మరోవైపు PSCS లో జరిగిన అవినీతిని పూర్తి స్థాయిలో రూపుమాపాలి, దానికి సంబంధించి ఉన్నతాధికారులు సక్రమంగా చర్యలు చేపట్టాలి, వెంటనే ఎవరైతే బాధ్యులున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కలవ చేసుకొని రైతులను చెదరగొట్టడం అనేది కొంత ఆగ్రహానికి గురైందని చెప్పుకోవచ్చు. రైతులోకం అంతా అక్కడ ఆందోళన కూడా చేశారు. కొంత స్థానికంగా ఉండే ఎవరైతే పోలీస్ అధికారులు ఉంటారో వారు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఏదేమైనా నారాయణఖేడ్ సబ్ డివిజన్ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు విషయంలో కొంతకాలంగా అయితే ఘర్షణలు కొనసాగుతున్నాయి. అక్కడ ఉండే స్థానిక సమస్యలు కావచ్చు, అది శివారు ప్రాంతాలు ఏవైతే మహారాష్ట్ర సరిహద్దులోని కొన్ని ప్రాంతాలు ఉంటాయో అక్కడకు సరిహద్దుల ప్రాంతాలు కావడం, అటు నుంచి ఇటు కొనుగోలు జరగడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే నాందేడ్ పరిసర ప్రాంతం మహారాష్ట్రకు సంబంధించి అది నారాయణఖేడ్ కు కొంచెం శివారు ప్రాంతంలో ఉంటుంది. అక్కడి నుంచి కూడా జొన్నల కొనుగోలు అనేది ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అది అధికారులు గుర్తించి వెంటనే అలాంటి కొనుగోలు అయితే నిలిపియాల్సి ఉంటుంది. కానీ స్థానికంగా ఉండే రైతులు కాకుండా వేరే రాష్ట్రం నుంచి వచ్చే జొన్నలు కొనుగోలు చేయడం కూడా కొంత ఇలాంటి కార్యక్రమాలకు దారితీసని చెప్పొచ్చు. ఇందులోనే అక్రమాలు జరిగాయని చెప్పి కొంతమంది ఆరోపణలు అయితే గుర్తిస్తున్నారు. ఇదే నేపథ్యంలో రైతులను శాంతియుత వాతావరణంలో కొనుగోలు చేసే విధంగా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఉమాహారతి అక్కడ ఉన్న రైతులకు హామీ ఇవ్వడంతో గొడవ సర్దుమనింది అని చెప్పి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. सोसाइटी का वाले सोसाइटी